చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, రవీంద్ర భారతి, బిర్లా మందిర్, గోల్కొండ కోట, ట్యాంక్ బండ్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఇట్లా హైదరాబాద్ లో చూడాల్సిన జాగాలు చాలానే ఉన్నాయి. అట్లనే పట్నం శివార్లున్న బొల్లారంలా రాష్ట్రపతి భవన్ సుత ఏడాదంతా పబ్లిక్ పోయి చూడొచ్చు. కానీ 4 రోజులైతే అటు దిక్కు పోనిస్తలేరు. ఎందుకంటే అందులో రాష్ట్రపతి మేడం ఉన్నది. మరి బొల్లారం రాష్ట్రపతి బంగ్లాల 120 అడుగుల జెండా ఎగరేసింది ద్రౌపది ముర్ము మేడం. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన కొత్తలా ఈడ ఇంత పెద్ద జెండా ఎగరేసిండట. ఇన్నేళ్లకు అదే జాగల మళ్ళా ఇయ్యాల రాష్ట్రపతి మేడం జెండా వందనం చేసిందన్నట్టు. మంత్రి సీతక్క, ముఖ్యమైన ఆఫీసర్లు పాల్గొన్నారు ఈ కార్యంలా. ఆ టెన్క గార్డెన్ లా మ్యూజికల్ ఫౌంటైన్ ఓపెన్ చేసింది. అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగినాక బావులకెళ్లి నీళ్లు మూటగొట్టుడు చూసింది. ఇదైనాక బండరాయి మీద చెక్కిన శివుడు, నందీశ్వరుని విగ్రహాలు ఓపెనింగ్ చేసింది. గార్డెన్ ల తిరుగుతుంటే గీ రాయి మీద తీరు పెయింటింగ్లు కనబడ్డాయి. ముచ్చింతలున్న సమతామూర్తి కదా అని యాడ్ చేస్తున్నది మేడం. ఈడికెళ్లి డైనింగ్ హాల్లోకొచ్చి అప్పట్ల నిజాం నవాబులు వాడిన గిన్నెలు, బోళ్లు చూసింది. రాష్ట్రపతి బంగ్లా ఎన్నెకరాలుంది, ఎన్నర్రలున్నాయి, గార్డెన్ లో ఏమేమి ఉన్నాయని నక్ష చూపించుకుంటా ఆఫీసర్లు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గిన్నది మేడం.